ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్. 3 వివిధ రకాల పవర్లు ఇచ్చాడు, దానిని లబ్ధం చేసిన తర్వాత వచ్చిన యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ కాబట్టి రైట్ మనము ఫస్ట్ పవర్కి వెళ్తాము. 35 4 8s are 32 ప్లస్ 3. 4 8s are 32 ప్లస్ 3. ఇది 3 పవర్ 71 కాబట్టి 4 17s are 68 ప్లస్ 3. 4 17s are 68 ప్లస్ 3. 11 కాబట్టి 1 పవర్ ఎనీ నంబర్ 1. సో లాస్ట్ దాని మీద ఫోకస్ చేయాల్సినంత అవసరం లేదు. రైట్, ఏ పవర్ 4k ప్లస్ 3 ఏదైనా నంబర్ ఏ పవర్ 4k ప్లస్ 3 ఫామ్లో ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. సో ఇది 7 క్యూబ్, ఇది 3 క్యూబ్. 7 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. సపరేట్గా అయినా చేయొచ్చు, లేకుంటే మనం ఇలా రాస్తే 7 ఇంటూ 3, 7 ఇంటూ 3 పవర్ 3. దీని యూనిట్ డిజిట్ 21 పవర్ 3. 1 పవర్ 3 అంటే 1. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఆర్ ఇలా కూడా చేసుకుంటూ వెళ్ళండి. 7 క్యూబ్ అంటే 343, 3 క్యూబ్ అంటే 27, 3 7s are 21. అలా చేసినా మీకు ఆన్సర్ 1 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? పలు రకాల పవర్లు ఇచ్చినప్పుడు మీరు లబ్ధం చెయ్యాలి అని అనుకున్నప్పుడు రైట్ మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. 7 పవర్ 4 ఇంటూ 8 ప్లస్ 3. ఏ పవర్ 4k ప్లస్ 3 ఫార్ములా ఉంటే ఏ క్యూబ్. 3 పవర్ 71, 4 ఇంటూ 17 ప్లస్ 3. 1 పవర్ ఎనీథింగ్ 1. 7 క్యూబ్ 343, 3. 3 క్యూబ్ 27, 3 7s are ఎంత? 21. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 1. ఈ మోడల్ అందరికీ అర్థమైంది కదా సార్? యూనిట్ డిజిట్లకు సంబంధించి లబ్ధము చేసిన తర్వాత యూనిట్ డిజిట్ ఏంటో కూడా మనం అడుగుతారు. యూనిట్ డిజిట్ ఎన్ని ప్రాబ్లంలు యూనిట్ డిజిట్ మీద మనకు ఎగ్జామ్లో అడిగారు. అందుకే నేను యూనిట్ డిజిట్ చాలా ఇంపార్టెంట్ మోడల్ అన్నాను. 3 ఇంటూ 38 ఇంటూ 537 ఇంటూ 1246. మనకు ఓన్లీ యూనిట్ డిజిట్ కావాలి. ఓన్లీ ఫోకస్ యూనిట్ డిజిట్ మీదనే పెట్టండి. ఓన్లీ ఫోకస్ యూనిట్ డిజిట్ మీదనే పెట్టండి. అంటే ఇది 3, 38 అంటే 8, 537 అంటే 7, 1256 అంటే 6. మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ కదా సార్? కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే పెట్టండి. 3 8s are 24, 4. 7 6s are 42, 2. 4 2s are 8. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 8. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 8. క్వశ్చన్లో మనకు యూనిట్ డిజిట్ కావాలి కదా సార్? ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే మనం కేసుని పెట్టండి. 3కి యూనిట్ డిజిట్ 3, 38కి యూనిట్ డిజిట్ 8, 537కి యూనిట్ డిజిట్ 7, 1256కి యూనిట్ డిజిట్ 6. 3 8s are 24, 4. 7 6s are 42, 2. 4 2s are ఎంత? 8. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 8. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 8. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఈ క్వశ్చన్ చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్, హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ సార్. చాలా ఎగ్జామినేషన్లో ఇది చూసున్నాను. యూనిట్ డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్. 81లో 1 యూనిట్ డిజిట్, 82లో 2, 83లో 3, 84లో 4, 85లో 5 అండ్ సో ఆన్ అప్ టు 89లో 9. 89లో 9. ఇక్కడ చూడండి సార్, 5 రెండ్ల 10, 10 ఇంటూ ఎనీ నంబర్. 5 రెండ్ల 10, 10 ఇంటూ ఎనీ నంబర్. యూనిట్ డిజిట్స్ 0. 10 రెండ్ల 20 యూనిట్ డిజిట్స్ 0. 10 5ల 50 యూనిట్ డిజిట్స్ 0. రైట్, 10 ఇంటూ 10 వేసిన యూనిట్ డిజిట్స్ 0. 10 ఇంటూ ఏ సహజ సంఖ్య వేసిన యూనిట్ డిజిట్స్ 0. 1 2 3 4 5
and so on up to 9. 2 5s are 10. 10 into any number, యూనిట్ డిజిట్స్ సున్నా. చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? యూనిట్ డిజిట్స్ సున్నా. అందరికీ ఈ క్వశ్చన్ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది చూడండి సార్ ఇంకోటి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ రైట్ 2464 into 615 పవర్ 317 into 131 పవర్ 491. యూనిట్ డిజిట్ కలుపుకోవాల్సిన అవసరం లేకుండా మనకు ఆన్సర్ వస్తుంది. ఎలా సార్ ఆన్సర్ ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి సార్, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో 615 ఆడ్ నంబర్, ఇదేమో 131 ఆడ్ నంబర్. ఈవెన్ ఇంటూ ఎనీ నంబర్, ఆన్సర్ ఈవెన్ నంబర్. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఈవెన్ నంబర్ రావాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఈవెన్ నంబర్ రావాలి. ఆప్షన్ 2 పోయింది, ఆప్షన్ 4 పోయింది. 2464 అది అనేది సరి సంఖ్య. సరి సంఖ్య ఇంటూ ఏదైనా నంబర్ని సరి సంఖ్యతోటి లబ్ధం చేస్తే ఆన్సర్ సరి సంఖ్య వస్తుంది. 2 5ల 10, 10 సరి సంఖ్య. 4 7ల 28, 28 సరి సంఖ్య. ఆన్సర్ సరి సంఖ్య రావాలి. ఇంకోటి ఏంటంటే 615 పవర్ 137, దీని యూనిట్ డిజిట్ ఎప్పుడు 5. 5 పవర్ 1 తీసుకున్నా యూనిట్ డిజిట్ 5నే. 5 స్క్వేర్ తీసుకున్నా 25, 5 క్యూబ్ తీసుకున్నా 5, 5 పవర్ 4 తీసుకున్నా యూనిట్ డిజిట్ 5. ఆన్సర్ ఎప్పుడు కూడా 5. ఈ నంబర్కి యూనిట్ డిజిట్ 5. 5 ఇంటూ ఎనీ ఈవెన్ నంబర్. 5ని ఏదైనా సరి సంఖ్యతోటి లబ్ధం చేస్తే 5 2ల 10 యూనిట్ డిజిట్ 0, 5 4ల 20 యూనిట్ డిజిట్ 0, 5 8ల 40 యూనిట్ డిజిట్ 0. 5 ఇంటూ ఎనీ నంబర్, ఆన్సర్ యూనిట్ డిజిట్ 0. ఆన్సర్ యూనిట్ డిజిట్ 0. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము? రైట్ 2464 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ పవర్ ఎనీ నంబర్ ఏంటి? ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ఇంటూ ఎనీ నంబర్ చేస్తే ఈవెన్ నంబర్. కాబట్టి సెకండ్ ఆప్షన్ పోయింది, ఫోర్త్ ఆప్షన్ పోయింది. సెకండ్ వన్ రైట్ 615లో యూనిట్ డిజిట్ 5, 5 పవర్ ఎనీ నంబర్ 5, 5 ఇంటూ ఈవెన్ నంబర్. 5ని ఏదైనా సరి సంఖ్యతోటి లబ్ధం చేసినప్పుడు యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. చాలా ఇంపార్టెంట్ సార్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. చాలా స్లోగా వెళ్దాము, చాలా స్టడీగా వెళ్దాము, ఎక్కువ క్లాసెస్ తీసుకుందాము, ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకుందాము, ప్రాబ్లంలో సబ్ ప్రాబ్లమ్స్ తీసుకుందాం. సపోజ్గా ఈ క్లాస్ కనుక నచ్చి సార్ నేను కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే, CSAT కనుక మీరు ప్రిపేర్ అవుతే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. చాలా మంది లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతారు అండ్ చాలా ఏళ్ళు ప్రిపేర్ అవుతారు. సివిల్ సర్వీసెస్ మీ లక్ష్యంగా ఉంటే CSAT స్పెషల్ కోర్స్ తీసుకోవచ్చు. రైల్వే RRB NTPC అయితే ఈ కోర్స్ తీసుకోవచ్చు. కాంబో అయితే ఓన్లీ నాకు ఈ 3 టాపిక్లు కావాలంటే ఇది తీసుకోవచ్చు. SSC CGL అయితే ఇది తీసుకోవచ్చు. క్యాట్ ఎగ్జామ్ అయితే ఇది తీసుకోవచ్చు. గ్రూప్ D అయితే ఇది తీసుకోవచ్చు. బ్యాంకింగ్ అయితే ఇది తీసుకోవచ్చు. ఇవన్నీ ఎగ్జామ్ కోర్సులు మన దగ్గర ఉన్నాయి.